హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నేను వీడియో పెట్టగానే. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఈ రోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. వీలైతే 22 ఫిబ్రవరి రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి ఎండ్ వరకు. ముందుగా వీలైతే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ట్రైనింగ్ అని మెన్షన్ చేశారు కదా, అదేంటి అంటే జస్ట్ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత పర్మనెంట్ అయితే చేస్తారండి. సో ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది పర్మనెంట్ జాబ్స్ అనమాట, గవర్నమెంట్ జాబ్స్. సో ఆల్ ఇండియన్స్ ప్రతి ఒక్కరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేసరికి మనకి స్టార్టింగ్ ఆన్లైన్ అప్లికేషన్కి 26 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. సో నిన్నే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అప్లికేషన్ డేట్స్ అనేవి ఆన్లైన్కి. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి March 18. ఈ లోపు అయితే అప్లై చేసేసుకోండి. సో ఎంత ఫాస్ట్గా అప్లై చేసుకుంటే అంత మంచిది అనమాట. సో అప్లికేషన్స్ కూడా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ అనేది పేపర్ హిందీ లేదా ఇంగ్లీష్లో అయితే ఉంటుందన్నమాట. మనకి ఓవరాల్గా 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి కూడా 2 సెగ్మెంట్స్గా డివైడ్ చేస్తారు. 50 వచ్చి జనరల్ నాలెడ్జ్ మీద అండ్ 50 వచ్చి యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. 90 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు. 50% అయితే రావాలన్నమాట అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అండ్ 40% అయితే రావాలి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఇన్ని మార్క్స్ అయితే రావాలి క్వాలిఫైయింగ్ మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్స్ దీంట్లో క్వాలిఫై అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఆ స్కిల్ టెస్ట్ తర్వాత మెడికల్ చెకప్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని మీకైతే పోస్టింగ్ అనేది ఇస్తారు. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి ఆపరేటర్ అండ్ టెక్నీషియన్ కి సంబంధించి చేసుకుంటున్నారు కాబట్టి మినిమం ఏజ్ 18 ఉండాలి అండ్ మాక్సిమం ఏజ్ 28 ఇయర్స్ అయితే ఉండాలండి. అండ్ ఇంకొకటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిఫరెంట్ పోస్టులకి సంబంధించి డిఫరెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆపరేటర్ అండ్ టెక్నీషియన్కి సంబంధించి మెటలర్జీలో అనమాట, ఇది స్ట్రీమ్ పర్టికులర్ స్ట్రీమ్. దీనికైతే ఎవరైతే 10th పాటుగా 3 years డిప్లొమా ఇంజనీరింగ్ ఇన్ మెటలర్జీ చేసుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎలక్ట్రికల్కి సంబంధించి దీంట్లో కూడా లైక్ ఇంజనీరింగ్ అంటే 10th క్లాస్తో పాటుగా సో 3 years మీరు డిప్లొమా చేసి ఉండాలన్నమాట. లైక్ ఎలక్ట్రికల్లో కానీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్లో కానీ సో ఎలక్ట్రికల్స్ కమ్యూనికేషన్లో చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ మెకానిక్కి సంబంధించి ఎవరైతే 10th పాటుగా 3 years మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉంటారో డిప్లొమాలో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి 10th పాటుగా 3 years డిప్లొమా చేసి ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఆటోమేషన్ ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ సివిల్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే 10th పాటుగా 3 years డిప్లొమా చేసి ఉంటారో సివిల్ ఇంజనీరింగ్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కెమికల్కి సంబంధించి అండ్ ప్రతి దానికి అయితే 10th అయితే లైక్ ఒక బేసిక్ లాగా అనమాట. దాంతో పాటుగా సో మనకి 3 years కెమికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో డిప్లొమాలో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ సెరామిక్కి సంబంధించి 10th పాటుగా 3 years సెరామిక్ ఇంజనీరింగ్ చేసి ఉంటారో డిప్లొమాలో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారండి. ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 10th పాటుగా సో 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇలా చేసుంటారో, టెలికమ్యూనికేషన్ చేసుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ కంప్యూటర్ అండ్ ఐటీకి సంబంధించి మనకి 10th పాటుగా డిప్లొమాలో ఎవరైతే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇలా ఇచ్చారండి మొత్తం క్వాలిఫికేషన్ ఇవన్నీ సంబంధించి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 50% ఫర్ అన్రిజర్వ్ పోస్ట్ అనమాట. అండ్ 50 రిజర్వ్డ్ ఫర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అని చెప్పి ఇచ్చారు. 40% ఫర్ పోస్ట్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అని చెప్పి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. వన్స్ మీరు కానీ సెలెక్ట్ అయిపోతే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 2 years పాటు ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఆ ట్రైనింగ్లో మీకైతే బేసిక్ పే అనేది 16,100 రూపీస్ అయితే వస్తుంది. సో అది ఫస్ట్ ఇయర్ మాత్రమే. సెకండ్ ఇయర్లో అయితే 18,300 రూపీస్ అయితే వస్తుంది అనమాట. సో వన్స్ ఈ 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ వర్క్ కూడా పర్మిట్ అవుతుంది అనమాట. అప్పుడు 26,600 నుంచి 38,920 రూపీస్ దాకా వస్తాయి. దాంతోపాటుగా మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా వస్తాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే విల్ ఇంక్లూడ్ బేసిక్ పే, ఇండస్ట్రియల్ డియర్నెస్ అలవెన్సెస్ అండ్ పర్క్వసైట్స్ అండర్ క్యాఫెటీరియా అప్రోచ్ అండ్ అదర్ అలవెన్సెస్ కూడా ఇచ్చారనమాట. కాంట్రిబ్యూటరీ ప్రొవైడ్ ఫండ్, గ్రాట్యుటరీ యాజ్ పర్ గ్రాట్యుటరీ యాక్ట్ ఇలా
ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్. సో ఇలా కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఇచ్చారు. సో వన్స్ సెలెక్ట్ అయితే మీకు సిటీసీ అనేది మినిమం 10.4 lakhs per annum అయితే ఉంటుంది అని చెప్పి, అండ్ దీనికి సంబంధించి ఇంకొక ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉండాలన్నమాట. సో ఫిజికల్ స్టాండర్డ్లో హైట్ వచ్చేసరికి మెయిల్ 155 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ 143 సెంటీమీటర్స్ అయితే ఉండాలి, వెయిట్ 45 kgs, ఫీమేల్ అయితే 35 kgs అయితే ఉండాలి. చెస్ట్ మెజర్మెంట్స్ వచ్చేసరికి మెయిల్ 75 సెంటీమీటర్స్ అండ్ 79 సెంటీమీటర్స్ ఆన్ ఎక్స్పాన్షన్ అయితే ఉండాలి, ఫీమేల్ అయితే 70 సెంటీమీటర్ అండ్ 73 సెంటీమీటర్స్ ఆన్ ఎక్స్పాన్షన్ అయితే ఉండాలన్నమాట. సో విజువల్ పారామీటర్స్ అనేవి లైక్ ఐ సైట్ అనేది డిస్టాంట్ విజన్ అయితే 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అయితే అని చెప్పారు. అండ్ నియర్ విజన్ అయితే J1 ఆర్ N6 బోత్ ఐస్, పవర్ ఆఫ్ గ్లాసెస్ నోట్ టు ఎక్సీడ్ +or-4.0 అని ఇచ్చారు అనమాట. అండ్ కలర్ విజన్ నార్మల్ ఇన్ లాంటెంట్ టెస్ట్ విత్ మాక్సిమం అపర్చర్ నైట్ బ్లైండ్నెస్ విల్ బి డిస్క్వాలిఫికేషన్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాను అనమాట. అండ్ బైనోకులర్ విజన్ వచ్చేసరికి ఎసెన్షియల్, సర్జరికల్ ఆపరేటెడ్ అండ్ కరెక్టెడ్ స్క్వింట్ విల్ బి యాక్సెప్టబుల్. అండ్ హియరింగ్ పారామీటర్స్ నార్మల్గా లైక్ రిలాక్సిబుల్ అప్ టు 30 dB ఉంటే సరిపోతుంది అనమాట. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి లైక్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎస్ఎం డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళైతే 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ పేమెంట్ అనేది మీరు లైక్ ఆన్లైన్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది, త్రూ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ ద్వారానే పే చేయాల్సి ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ నేను బ్రీఫ్గా చెప్తానండి. సో ఇక్కడ వీళ్ళ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, www.sail.co.in అని. సో ఇది క్లిక్ చేయగానే వాళ్ళ ఒఫిషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అది కూడా క్లిక్ చేస్తే వాళ్ళ ఒఫిషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో వాళ్ళకి పైన కెరియర్స్ పేజ్ అని ఉంటుంది అనమాట, ఒక పేజ్లోనే కెరియర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు రిజిస్టర్ అవ్వాలా, లాగిన్ అవ్వాలా అని అడుగుతుంది అనమాట. ఒకవేళ న్యూ రిజిస్టర్ అయితే సో 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో అప్పుడు ఒక డీటెయిల్స్ అయితే అడుగుతుంది. డీటెయిల్స్ అడిగిన తర్వాత మీ మెయిల్కి అండ్ మీ ఫోన్ నెంబర్ మొత్తం వెరిఫికేషన్ చేసుకొని మీకు 1 time రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక నెంబర్ అయితే వస్తుంది అనమాట. ఆ నెంబర్ నోట్ చేసుకొని పెట్టుకోండి. సో అదంతా అయిపోయిన తర్వాత లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అప్పుడు మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందో అది యూజర్ నేమ్గా ఇచ్చేసుకొని పాస్వర్డ్ కూడా అది రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు సెట్ చేసుకోమని అడుగుతుంది అనమాట. సో అదే టైంలో మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చుంటారో లాగిన్ టైంలో అదే పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. అది ఇచ్చేసి లాగిన్ అయిపోండి. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత మీకు వెంటనే అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఆ అప్లికేషన్ ఫామ్లో మనకైతే మొత్తం డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. సో ఏదైతే రెడ్ మార్క్ పెట్టుంటారో ఆ ప్రతి ఒక్క మార్క్ అంటే బాక్స్ అనేది మీరైతే ఫిలప్ చేయాలి. సో రిక్వైర్డ్ అనే అర్థం అనమాట. అండ్ మిగతా ఏమన్నా లైక్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే అవసరం లేదు, మీరు ఫ్రెషర్స్ అయితే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కానీ ఉంది అంటే సో అది స్కిప్ చేసేయచ్చు. అండ్ డాక్యుమెంట్స్ కూడా అడుగుతుంది అనమాట. సో లేటెస్ట్ అప్డేటెడ్ మాత్రమే అప్లోడ్ చేయండి. సో ఎందుకంటే ఇవి ఎప్పుడో ఒకసారి పడేవి అనమాట, ఎప్పుడో అంటే లైక్ సో చాలా రేర్గా పడే గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి చాలా మంచి అవకాశం, పర్మనెంట్ జాబ్స్ కాబట్టి సో ఇటువంటి ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. సో అందుకని చెప్పేసి మీరు అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్ అయితే చేయొద్దండి. డాక్యుమెంట్స్ విషయంలో కానీ ఏదైనా అప్లోడ్ చేసేటప్పుడు కానీ ఏదైనా టైపింగ్ మిస్టేక్ ఉన్నా సరే వన్స్ మొత్తం డాక్యుమెంట్స్ లైక్ సబ్మిట్ చేసిన తర్వాత మొత్తం రీచెక్ చేసుకోండి, అప్పుడు సబ్మిట్ చేయండి. సో అప్లికేషన్లో మీకు ఏమన్నా లైక్ ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలీదు, సో ఇది ఇక్కడ ఏం పెట్టాలి నాకు అర్థం కావట్లేదు అంటే నాకు ఒకసారి కమెంట్స్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. అండ్ ఏ డిగ్రీ మీద కానీ ఇంకా లైక్ ఏమైనా జాబ్స్ కావాలి అంటే నాకు కమెంట్స్ సజెషన్స్ ఇవ్వండి, నేను తప్పకుండా చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్.